ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. సామెతలు 15:22 చదువుకుందాం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచబడును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశంలో వ్యర్థమగును. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి మనం ఏం చేయాలంటే, మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఒక ఆలోచన కలగజేస్తాడు. ఆ ఆలోచన ఎలా కలగజేస్తాడంటే, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచబడును. ఆలోచనను మనం ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుడు మనకి ఏం చేస్తానంటే సమాధానం కలగజేస్తానంటుడు, దానికి జవాబును దయచేస్తానంటున్నాడు. కాబట్టి ఆలోచనలు చెప్పేవారు అనేకులు ఉండటం వలన ఆ వ్యక్తికి దేవుడు ఏం చేస్తానంటుండంటే సహాయం చేస్తానంటున్నాడు. ఒకవేళ ఆలోచన చెప్పువారు లేని ఎడల వారు స్వచిత్తాన్ని కోరుకుంటారు. అలా స్వచిత్తాన్ని అనగా సొంత నిర్ణయాన్ని ఎవరైతే తీసుకుంటారో వారి దేవుని దృష్టిలో సఫలీకృతులు కారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన చింత ఎవరి మీద వేయాలంటే దేవుని మీద వేయాలి. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.